ప్రస్తుతం కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. రోజువారీ ఆహారంలో భాగమైన కోడిగుడ్డు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర సుమారు ₹8.50 పలుకుతోంది. దీంతో రోజు గుడ్డు తినే అలవాటు ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. కొందరైతే వారానికి ఒకసారి సరిపెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ కోడిగుడ్డు రేటు చాలా విపరీతంగా పెరిగిందండి. ఇది వరకు మధ్యతరగతి కుటుంబాలు ₹5 చెప్పినప్పుడు చాలామంది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రేటు ₹7 నుంచి చాలా ఆలోచించవలసి వస్తుందండి. మా పిల్లలకి రోజు రెగ్యులర్గా కోడిగుడ్డు వాడుతున్నాం. అయినా గవర్నమెంట్ కూడాను కోడిగుడ్డు పెట్టండి అంటున్నారు. అయినా సరే గవర్నమెంట్ దీని మీద రేటు కూడా కొంచెం ఎక్కువ చూడలేదండి. దీన్ని ₹7 సామాన్య మాడు ఏం తినాలో కూడా తెలియలేదు. కార్తీక మాసంలో కాయగూరల రేట్లు పెరిగినాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కోడిగుడ్డు పెరగడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. కోడిగుడ్డు పెట్టినప్పుడు గవర్నమెంట్ దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుని ఏమన్నా వీలైనంత వరకు రేటు అనుకూలంగా చూపిస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము కోరడం అనేది. ఇక 3 వారాలుగా కోడిగుడ్ల ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్లో 100 గుడ్లు హోల్సేల్ ధర 700 నుంచి 750 మధ్య ఉండగా ప్రస్తుతం అదే 100 గుడ్లు 800 నుంచి 850 వరకు చేరింది. డజన్ గుడ్లు ₹95 నుంచి ₹105 వరకు పలుకుతుండటంతో మార్కెట్కు వచ్చిన వినియోగదారులు కొనుగోలు చేసే పరిస్థితి లేదని అంటున్నారు. తింటామో మాకే అర్థం కావట్లేదు. కొంచెం ప్రభుత్వం ఆలోచించి మాకు ఈ రేట్లు తగ్గిస్తే ఇదైనా తింటామండి. లేకపోతే కోడిగుడ్లు తినే అవకాశం కూడా పోతాం మేము. అది డాక్టర్లు అందరూ ప్రతి ఒక్కళ్ళు కోడిగుడ్డే తినమని చెప్తున్నారు, కానీ కొనుక్కునే స్థాయి లేదు మాది. ఇప్పుడు 30 గుడ్లు వచ్చి ₹210 అంటున్నారు. ఇంకా అలా పెరిగిపోతుంది. వేటమాసం కూరలా పెరిగిపోతుంది. ఇంకా మటన్ కూరలో పెరిగిపోతుంది. ఇంకేం తినాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంక ములక్కాడల కూరలో లేదా టమాటాలో అయ్యే తినాలేమో. కొంచెం అయ్యి ఆలోచించి మాకు గుడ్లు కూడా తగ్గిస్తే మధ్యతరగతిలో మేము బతుకుతాం. 7 సంవత్సరాల బట్టి గుడ్లు వ్యాపారం చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా గుడ్లు రేట్లు పెరిగిపోయి అంటారండి. గత సంవత్సరం బ్లడ్ కారణంగా కోళ్ళు కొరత వచ్చిందండి. దానివల్ల గుడ్లు కూడా పారాల్లో తక్కువ ఉన్నాయండి. దానివల్ల గుడ్లు రేటు బాగా పెరిగిందండి. ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయండి. అయితే గవర్నమెంట్ వారు కోళ్ళ ఫారం వారికి ఏమైనా సాయం చేస్తే రేట్ ఏమైనా మరి బాగుంటుందండి. రేటు తగ్గుతుందండి. గవర్నమెంట్ వారు సాయం చేయాలండి కోళ్ళ ఫారం రైతులకండి. జనాలు కూడా అందుబాటులో అప్పుడు గుడ్లు వస్తాయండి. మరోవైపు రైతుల్లో మాత్రం కొంత ఆశ కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ల రైతులు ఏడాది కాలంగా ఎదుర్కొన్న నష్టాలకు ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దీనికి తోడు మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరగడంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరిగిందని అంటున్నారు. మాకు కొంచెం అనుకూలంగా ఉంది. మేత రేట్లు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల నుంచి మాకు వచ్చే నష్టాలతో పాటు నిరుడు ఇదే రోజుల్లో గత ఏడాది మాకు వైరస్ కారణంగా కూడా చాలామందికి అందరికీ కూడా మాకు చాలా కోళ్ళు తీవ్రస్థాయిలో మరణించడం జరిగింది. దీనివల్ల ఆ నష్టాలన్నీ మాకు వచ్చిన నష్టాన్ని అయితే కనుక ఎటువంటి భర్తీ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం గుడ్డు ధర ఆశాజనకంగా ఉంది. మార్కెట్లో ఉండేది ఒక జామకాయ కానీ ఒక టీ కానీ ఇక్కడ తణుకు చుట్టుపక్కల మీ తేగతో పోల్చుకుంటే దీని వాల్యూ పోషకాల వాల్యూ ఎక్కువ. అలాగే ధర కూడా తెలిసవుతే అందరికీ అందుబాటులోనే ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం ముగిసిన అయ్యప్ప దీక్షల ప్రభావంతో జిల్లాలో గుడ్ల వినియోగం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంది. అయినా ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్కు సరిపడా సరఫరా లేక కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు మరో 3 నెలల పాటు కొనసాగితే గత ఏడాది జరిగిన నష్టాలను కొంతవరకు పూడ్చుకోగలమన్న ఆశాభావంతో ఉన్నారు.